Screen busy. Good morning. Yes. Sri Briji, good morning, madam. సరే మీకు ఒకటి పంపించాను. Yes, okay. Good morning, STGs. Good morning, all leaders. సో అందరూ కూడా పేపర్ పెన్ ఖచ్చితంగా తీసుకొని మంచి మంచి పాయింట్స్ ఉంటాయి, నోట్ చేసుకోండి అందరు కూడా. సో ఎందుకంటే నోట్ చేసుకుంటే మనకి తరతరాలు ఆ యొక్క నోట్ అనేది ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి అందించగలుగుతాం. సో మనలోనే ఉంటే మన వరకే ఉంటుంది కాబట్టి సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాయింట్స్ అనేవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకి అది ఉపయోగపడుతుంది. సో మంచి వండర్ఫుల్ మేడం ఈరోజు మంచి టాపిక్ తీసుకోబోతున్నారు, జనరల్ ప్రొడక్ట్స్ గురించి. సో ఖచ్చితంగా అందరు కూడా నోట్ చేసుకోండి, యాక్టివ్ లో ఉండండి అందరు కూడా. మేడం స్క్రీన్ షేర్ అయిందా మేడం? Yes, sir. Okay, sir. సూపర్ మేడం, మంచి టాపిక్ జనరల్ కేర్. సూపర్. Yes, sir. కంటిన్యూ మేడం. స్క్రీన్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరం మార్నింగ్ లేచిందాడే బ్రష్ పేస్ట్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్యూర్ అయినా రిచ్ అయినా ప్రతి ఒక్కరూ వాడాల్సిన వస్తువులు ఇవి. మన యొక్క వెస్టేజ్ లో 3 రకాల పేస్టులు ఉంటాయి. అందులో మనకు ఏది నచ్చితే ఎవరికి ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా బ్రష్లు కూడా ఉంటాయి. ఈ యొక్క బ్రష్ అనేవి 100% డ్యూ పాయింట్ బ్రష్ నుండి తయారు చేయబడింది. ఇది మృదువైన ముళ్ళతో కూడిన గమ్ మసాజర్ మరియు నాలుక యొక్క క్లీనర్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. దీనిని శాస్త్రీయ రూపకల్పన దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది ఈ యొక్క బ్రష్ అనేది. ఈ యొక్క ప్యాక్ లో 4 బ్రష్లు ఉంటాయి. దీని యొక్క ఎంఆర్పి ధర వచ్చేసి 260, డిపి ప్రైస్ వచ్చేసి 220, పీవీస్ వచ్చేసి 7. అలాగే మన యొక్క వెస్టేజ్ లో డెంటాష్యూర్ నీమ్ పేస్ట్ అనేది నీమ్ యొక్క లక్షణాలు. నీమ్ అంటేనే వేపతో తయారు చేయబడింది. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ వేప పుల్లతో బొగ్గుతో బ్రష్ చేసేవాళ్ళు. అసలు పేస్ట్ బ్రష్ అనేది మాకు కూడా చిన్నప్పుడు అస్సలు తెలిసేదే కాదు. ప్రతి ఒక్కరం వేపతో కానివ్వండి, బొగ్గుతో కానివ్వండి బ్రష్ చేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బ్రష్ పేస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేస్ట్ను బ్రష్ చేయడం వల్ల ఈ యొక్క మన యొక్క నీమ్ పేస్ట్ వాడడం వల్ల బ్రష్ చేయడం వల్ల 12 గంటలు మౌత్ అనేది నీట్గా ఉంటుంది. జెమ్స్ మీద పోరాడుతుంది మన యొక్క నీమ్ పేస్ట్. ఈ పేస్ట్ లో ఉండే మన యొక్క నీమ్ పేస్ట్ లో కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం అనేది మన పళ్ళకి గట్టితనాన్ని ఇస్తుంది. ఈ యొక్క టూత్ పేస్ట్ ని ఎవరైనా వాడవచ్చు. కొన్ని పేస్టుల పైన రాసి ఉంటుంది చిన్న పిల్లలు యూజ్ చేయరాదని. అలా కాకుండా మన యొక్క నీమ్ పేస్ట్ అనేది ప్రతి ఒక్కరు ఏ వయసు వారైనా వాడవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడవచ్చు. డెంటాష్యూర్ అనేది మన యొక్క నోరును ఓరల్ కేర్ గా చూస్తుంది. శుభ్రమైన మరియు తెల్లటి దంతాలు మరియు మన యొక్క తాజా శ్వాస కోసం డెంటాష్యూర్ ని ప్రతి ఒక్కరూ డైలీ యూజ్ చేయాలి. దీని యొక్క ఎంఆర్పి ధర వచ్చేసి 80, డిపి ప్రైస్ వచ్చేసి 67, పీవీస్ వచ్చేసి 1 పీవీ. అలాగే సెకండ్ వన్ వచ్చేసి వైటింగ్ టూత్ పేస్ట్ అనేది పళ్ళని పాలిష్ చేస్తుంది. ఈ యొక్క పేస్ట్ పుదీనా ఫ్లేవర్ తో ఉంటుంది. చాలా ప్రాంతాలలో మనం త్రాగే నీటిలో ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం తాగే వాటిలో ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళపైన మరకలు లేదా ఘాట్లు అనేటివి పడతావి. కొందరి పళ్ళు పసుపు పచ్చ కలర్ లో ఉంటావి. ఈ విధంగా ఉన్నవారు వైటింగ్ టూత్ పేస్ట్ ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ యొక్క వైటింగ్ టూత్ పేస్ట్ ఈ పేస్ట్ ను 2 నెలలు వాడితే
నీ యొక్క సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అదే పళ్ళపైన పచ్చగాట్లు కానివ్వండి, గాల్రు కానివ్వండి, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉన్నా వైటింగ్ టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల క్లియర్ అవుతుంది. దంతాల నుండి పసుపు మరియు మరకలను తొలగిస్తుంది. వాటిని క్రమంగా సహజంగా తెల్లగా మారుస్తుంది. శుభ్రమైన మరియు తెల్లటి దంతాల కోసం ఈ యొక్క వైటింగ్ టూత్ పేస్ట్ని యూజ్ చేయాలి. అలాగే పంటి నొప్పి ఉన్నవారు కూడా వైటింగ్ టూత్ పేస్ట్ని వాడవచ్చు. మంచి రిజల్ట్ వస్తుంది. శ్వాసను అందిస్తుంది నోటికి. ఈ యొక్క వైటింగ్ టూత్ పేస్ట్ ధర వచ్చేసి ఎంఆర్పి ధర వచ్చేసి 150, డిపి ప్రైస్ వచ్చేసి 125, పీవీస్ వచ్చేసి 4. అలాగే ఇంకోటి గ్యానో టూత్ పేస్ట్. ఇది పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఈ గ్యానో పేస్ట్ ఎవరు వాడాలి అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారేవారు, పిప్పి పళ్ళు ఎవరికైతే ఉంటుందో, అలాగే పంటి సమస్య ఉన్నవారు, ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ యొక్క గ్యానో పేస్ట్ని వాడవచ్చు. ఈ పేస్టును వయసు పైబడిన వారు వాడితే పంటి దృఢత్వం ఉంటుంది. థ్రోట్ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ రాకుండా గ్యానో పేస్ట్ అనేది కాపాడుతుంది. ఇది నో డెర్మా లక్షణాలతో యాంటీ బ్యాక్టీరియల్ టూత్ పేస్ట్. ఇది మీ దంతాలను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది మరియు దంత వ్యాధిని తొలగించడానికి రూపొందించబడింది. ఈ యొక్క గ్యానో పేస్ట్ అనేది పంటి నొప్పి ఉన్నవారు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ యొక్క గ్యానో పేస్ట్ ధర వచ్చేసి ఎంఆర్పి ధర వచ్చేసి 175, డిపి ప్రైస్ వచ్చేసి 150, పీవీస్ వచ్చేసి 5. అలాగే మన యొక్క వెస్టేజ్ లో మౌత్ వాష్ అనేది లభిస్తుంది. డెంటాష్యూర్ మౌత్ వాష్ చిగుర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది, దంత సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిని పుదీనాతో తయారు చేయడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టి దీర్ఘకాలిక శ్వాసను అందిస్తుంది. ఇది ఫ్లోరైడ్ కలిగి ఉండటం వలన క్యాంటీన్స్ నివారించి ఎనామిల్ను బలోపేతం చేస్తుంది. ఇది మన బ్రష్ చేసిన తర్వాత నోటిలో బాగా బ్రష్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానివ్వండి 15 minutes తర్వాత ఈ యొక్క మౌత్ వాష్ని యూజ్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత నోటిలో వేసుకొని పుకిలించి వదలడం వల్ల మన దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, సూక్ష్మజీవులను సమర్థవంతంగా తొలగిస్తుంది. పొగాకు ఉత్పత్తులను అధికంగా ఉపయోగించేవారు దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి. నోటి పూతను నివారిస్తుంది, గొంతు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. మన డెంటాష్యూర్ మౌత్ వాష్ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా క్రిమి సంహరించడానికి కూడా సహాయపడుతుంది. మౌత్ వాష్ ఎందుకు వాడుతారు అంటే పేస్ట్తో బ్రష్ చేసిన తర్వాత వాటి లోపల మన పంటి లోపల బ్రష్ వెళ్ళని ప్రదేశాలలోకి ఈ యొక్క మౌత్ వాష్ వెళ్ళదు కాబట్టి మౌత్ వాష్ అనేది వాడడం ద్వారా, పుకిలించడం ద్వారా వాటర్ కాబట్టి ప్రతి ఒక్క మూలానికి, ప్రతి ఒక్క పంటి మధ్యలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల బ్రష్ సరిగ్గా చేయకపోవడంతో మనం నైట్ టైం కానీ నాన్ వెజ్ తిన్నట్లయితే ఖచ్చితంగా చిన్న చిన్న పీసెస్ కానివ్వండి, చిన్న చిన్న ముక్కలుగా పంటి మధ్యలో అనేది కంటికి కనిపించినంత ఇరుక్కుపోతుంది. అదే విధంగా మనం పడుకోవడం వల్ల అక్కడ సూక్ష్మక్రిములు అనేటివి తయారవి పంటిని నాశనం చేస్తావి. అదే విధంగా ఒక మనిషి 1 నిమిషం నుండి 3 నిమిషాల వరకు మాత్రమే బ్రష్ చేయాలి. మన దంతాల పైన ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది. అది ఏంటంటే ఎనామిల్ అనే పొర ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల మన దంతాల పటుత్వాన్ని కోల్పోతుంది. ఈ అరుగుదల అనేది వస్తుందో మన పంటి మీద బ్యాక్టీరియా అనేది వచ్చి చేరుతుంది. మనం ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల పంటి పైన ఘాట్లు అనేది పడి అక్కడ బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. మనం ఆహారం చేసిన తర్వాత మన పంటిలో కొంత ఆహారం అనేది ఇరుక్కుపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా ఇరుక్కుపోతుంది. అప్పుడు నోటిలో మౌత్ వాష్ వేసుకొని పుకిలించడం వల్ల ఆ నోటిలో నుండి మొత్తం బయటకు వస్తుంది. మన బాడీలో దృఢమైన పార్ట్ ఏమైనా ఉంది అంటే అందులో ముఖ్యమైనది పళ్ళు అని చెప్పవచ్చు. డెంటాష్యూర్ మౌత్ వాష్ ని ఒక 3 ml
తీసుకొని దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఈ మౌత్ వాష్ వాడడం వల్ల మన నోటికి 12 గంటలు సంరక్షణ కలిగిస్తుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా, దహనం చేసిన తర్వాత కూడా చెడిపోకుండా, కాలిపోకుండా ఉండే పార్ట్ ఏమిటంటే మన దంతాలు అని చెప్పవచ్చు. మీరు గమనించినట్లయితే బూడిద అంతటిలో మన దంతాలన్నిటివి ఒక్కటే దొరుకుతాయంట మనిషిని దహనం చేసిన తర్వాత. ఈ యొక్క మౌత్ వాష్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ యొక్క మౌత్ వాష్ ఎంఆర్పి ధర వచ్చేసి 205, డిపి ప్రైస్ వచ్చేసి 175, పీవీస్ వచ్చేసి 5. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎందుకంటే ధనవంతులు లేదు, పేదవారు లేదు, మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క డైలీ ఇచ్చేసేటువంటి డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పేస్ట్, అదేవిధంగా మౌత్ వాష్, బ్రష్, సో ఇవి ఖచ్చితంగా వాడాలి. సో అందుకే మన కంపెనీ ఏంటంటే డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆదాయం ఎలా వస్తుంది, ఎలా తీసుకోవాలని చెప్పేసి మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజు రావడం జరిగింది. సో సూపర్ మేడం. ఈరోజు ప్రతి ఒక్కరికి డైలీ అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అందరూ వాడతారు కాబట్టి, సో ప్రత్యేకంగా ఈరోజు మీరు ఆ టాపిక్ తీసుకున్నందుకు సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, సూపర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. నౌ బ్యూటీ కేర్ సుధా మేడం అడ్మిట్ చేసుకో. Sir, good morning, sir. Good morning, Vestas. Good morning, all leaders. బ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Sir, ఇది అలో కుకుంబర్ ఇది అక్వేజర్ పోస్టర్ ఉందా సార్? ఉంటే పెట్టు. అలోవెరా కుకుంబరా? అక్వేజర్, అక్వేజర్ అలో ఓకే, కుకుంబర్. మీరు చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి మామూలుగా. అందరికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న సీజన్ ఎలాగంటే చలికాలం, వర్షాకాలం, చలికాలం. ఈ టైంలో మనకి ముఖ్యంగా మనం స్కిన్ కి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే చలికాలం, వానాకాలం మనకి మన శరీరంలో మాయిశ్చరైజర్ చేయటం చాలా అవసరం. సో అది చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి, మన ఫేస్ కైనా కానీ హ్యాండ్స్ కైనా, ముఖ్యంగా మన ఫేస్ కి ఈ కాలంలో ఏంటంటే డ్రై అవ్వడం అలా ఉంటుందన్నమాట. కంపల్సరీ మనకి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ చేయటం వల్ల మనకి చిన్న వయసులో, ఇప్పుడు చాలా మంది చిన్న వయసు వాళ్ళు కూడా పెద్ద వయసులాగా కనబడుతుంటారు. అందుకే మనకి మాయిశ్చరైజింగ్ చేసుకోవాలని అంటుంటారు. సో మాయిశ్చరైజింగ్ చేయకపోతే మన ముఖము నిగారింపు అనేది పోతుంది. సో ఏదైతే మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు మనకు తయారు చేసి ఇచ్చారో అలో కుకుంబర్ చూడండి, అందులో కూడా మనకి కలబంద ఉంటుంది. అండ్ కలబంద అంటే అందరికీ తెలిసింది అలోవెరా. అలాగే మనకి కీరా అంటే కీరా దోసకాయ, సో కుకుంబర్ అంటారు. అది ఉంది మన క్రీమ్ లోని, మన జల్లులోని. ప్లస్ అదే కాకుండా మనకి ఏంటంటే మనకు చల్లబరుస్తుంది మన ఫేస్ ఏదైతే ఉందో కలబంద, కీరా దోసని. మన ఫేస్ అనేది చల్లగా ఉండడం, కూల్ గా ఉండడం, చాలా మందికి మంటలు ఉంటుంటది స్కిన్, దానికి మనకి కూల్ పరుస్తుంది. సో ఈ క్రీమ్ లో మనకి అండ్ కాంప్లెక్స్ విటమిన్ ఉంది, బి కాంప్లెక్స్ విటమిన్ కూడా మనకి క్రీమ్ లో ఉంటుంది. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది ఇందులో. ముఖ్యంగా ఈ క్రీమ్ వల్ల మనకి ఏంటంటే జెల్ వల్ల ముఖ్యంగా జిడ్డు, నల్ల మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. మన స్కిన్ మచ్చలు లేకుండా చేస్తుంది అన్నమాట. చాలా మందికి మచ్చలు కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు, ఊరికి ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా జిడ్డు ఆయిల్ గా ఉంటుంది. ఇది బాగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి మనకి యూజ్ అవుతుందండి. సో ఈ మాయిశ్చరైజింగ్ ముఖ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ఇదేంటంటే ఇవన్నీ మనకి ఇందులో ఏమైతే ఇన్లోడ్స్ ఉన్నాయో ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకొని మన వెస్టేజ్ వారు ఈ క్రీమ్ తయారు చేయబడిందండి. ఇందులో మనకి ఇన్ని రకాల విటమిన్ అనేది, కలబంద, ఇన్ని రకాలతో తయారు చేసిన ఈ జెల్ అనేది కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ క్రీమ్ మన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇన్ని ప్రొడక్ట్స్ అందులో కలిపి మనకు తయారు చేయబడింది. సో డ్రై స్కిన్ కానీ, ఆయిల్ స్కిన్ కానీ, ఏ స్కిన్ వారైనా సరే దీనిని వాడుకోవచ్చండి. ఇది మన శరీరంలో మాయిశ్చరైజింగ్ కొరత అనేది పూర్తి తీసేస్తుంది. అండ్ మొటిమలను అండ్ మొటిమలతో వచ్చే పాటు డార్క్ స్పాట్స్
అవి కూడా కొరతను పూర్తిగా తీసేస్తుందండి. అండ్ మొటిమలు తగ్గించి డార్క్ స్పాట్ నుంచి తొలగించి, ముఖ్యంగా ముడతలు, కొంతమందికి చిన్న ఏజ్ లోనే ముడతలు రావడము అండ్ గీతలు రావడం ఉంటుందండి, అది కూడా తగ్గిస్తుందండి. మన సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కళ్ళ కింద ఏదైతే ఉందో అండర్ ఐ డాట్స్ అంటారు, కళ్ళ కింద నల్ల మచ్చల్లా వస్తుంటాయి. దానికి కారణం మనకి స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర లేకపోవడం, సరైన వాటర్ తీసుకోకపోవడం, వీటి వల్ల కూడా మనకి కారణం అండి. సో ఈ క్రీమ్ వల్ల మనకి కళ్ళ కింద నలుపులు కూడా తగ్గిస్తుందండి. ఇది చర్మంకి హైడ్రేట్ చేస్తుంది. మన చర్మంలో ఏదైతే స్కిన్ లో డ్రై అవుతుందో దాన్ని అనేది హైడ్రేట్ చేస్తుందండి. సో ఇది ఇందులోని మనం వాడుకునే విధానం, ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత అండి ముఖ్యంగా ముఖానికి రాసుకోవాలండి. రాసుకొని ఫేస్ కొంచెం ఒక 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి. ఇది అనేది ఏంటంటే ఫేస్ లోని మనకి ఫీడ్ అయిపోతుంది, అబ్జర్వ్ చేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి దుమ్ము నుంచి, సూర్యకిరణాల నుంచి మన స్కిన్ ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతామండి. ఈ ఇది అనేది ఏదైతే ఉందో అక్టివేట్ జెల్ కుంకుమర్ చాలా మంచిది అని చెప్పొచ్చండి. బట్ ఇదేంటంటే మనకి చాలా మందికి ఇదే కాదండి, మన దాంట్లోని మన సప్లిమెంట్స్ లో కూడా మనం ఇన్హేలర్ గా తీసుకోవాలి. అంటే ఉట్టి క్రీమ్సే కాదండి, ఇందులో మనకి ఏంటంటే మన ఫేస్ బాగా గ్లోగా కనబడాలన్నా, పింపుల్స్ లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా అలోవెరా సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయండి. అలోవెరా సప్లిమెంట్స్ అండ్ ఆమ్లా, ఈ రెండు కంపల్సరీ. స్కిన్ గ్లోగా ఉండాలి, స్కిన్ బాగుండాలి, మన హెయిర్ బాగుండాలి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఇన్హేలర్ గా కూడా మనం తీసుకోవాలండి. ఆ సప్లిమెంట్స్ వాడుకుంటూ మనం ఏ క్రీమ్ అయితే ఉందో వాడుకుంటేనే మన స్కిన్ మంచి ప్రొడక్ట్ గా మంచిగా ఉంటుందండి. మనకి ముందుగా ఏవి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి. మన స్కిన్ అనేది ప్రతి మనిషికి కూడా 4 types ఉంటుందండి. ఒకటి నార్మల్ స్కిన్, ఒకటి డ్రై స్కిన్ అండ్ ఒకటి ఆయిల్ స్కిన్, ఇంకొకటి వచ్చేసి కాంబినేషన్ స్కిన్. ఈ 4 టైప్ వాళ్ళకి ఏంటంటే స్కిన్ కి కొన్ని పడవండి. కానీ మా దాంట్లో ఏంటంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా సరే స్కిన్ ను అబ్జర్వ్ చేసుకుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడున్న కాలానికి చాలా మందికి 25 years తర్వాత మచ్చలు రావడం, పింపుల్స్ రావడం, మన స్కిన్ అనేది రఫ్ గా అయిపోవడం ఉంటుందండి. ఇది కంపల్సరీ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేయవలసి ఉంటుందండి. కానీ ఇదేంటంటే మనకి మన దాంట్లోని వెస్టేజ్ లో మనకి ఫేస్ వాష్ కూడా ఉందండి, అది వాడుకొని అండ్ అలోకు చాలా బాగుంటుందండి. ఈ జెల్ అనేది కంపల్సరీ వాడుకోవాలండి. మనకి ఈ సీజన్ లోని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కంపల్సరీ వాడుకోవాలండి. ఇది వాడడం వల్ల మన స్కిన్ ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇంకా ముందుకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మన స్కిన్ ని మనం కాపాడుకునేటట్టు అవుతామండి. ఓకే, ఇది మనకి ప్రైస్ వచ్చేసి 315 రూపీస్ ఉంటుందండి, అంటే 315 రూపాయలు. దీని డిపి ప్రైస్ వచ్చేసి 217, అంటే 270 రూపాయలండి. సో పీవీస్ వచ్చేసి 9.00, 9.00. ఇది వాడుకోండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం సీజన్ వింటర్, ఏదైతే వర్షాకాలం ఉందో వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది. సో ఈ 2 కాలాలకి సరిపడేటువంటి అలో కుకుంబర్ సూపర్ మేడం, ఎక్సలెంట్. సో చాలా డీప్ గా దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు. సో ఇంకా మంచి సబ్జెక్ట్స్ మీ ద్వారా కోరుకున్నాం, ఎందుకంటే చాలా క్లారిటీ ఉంది మీ యొక్క సబ్జెక్ట్ లో. సో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి మేడం మీలో. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ అండి. సో బ్యూటీ కేర్ లో భాగంగా ఈరోజు కుకుంబర్ గురించి, అలో కుకుంబర్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్. సో ఇలాంటి రోజు ఏదో ఒక కొత్త బ్యూటీ కేర్ లో ఉన్నటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో 1 లేదా 2 తీసుకొని రావడం, మా ముందుకు రావడం, సో మంచిగా ఒక లీడర్ యొక్క లక్షణాలు పెంచుకోవడం. సో ఎక్సలెంట్ మేడం. సో మా టీంలో మీరు ఉన్నందుకు మేము ఖచ్చితంగా చాలా చాలా గర్వంగా ఉంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సో నౌ సప్లిమెంట్స్ కి వెళ్దామండి. ఓకే, నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీ బ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, ఈరోజు డిసిజన్ ట్రీట్మెంట్ లో భాగంగా సప్లిమెంట్స్ ఫుడ్ ప్యాచ్ షేర్ చేయండి సార్. ఫుడ్ ప్యాచ్, ఓకే కంటిన్యూ మేడం. ఓకే అండి,
ఈరోజు ఫుడ్ ప్యాచ్ లో భాగంగా శరీరం నుంచి మన శరీరంలో ఎన్నో టాక్సిన్స్ ఉంటాయి. అవన్నీ బయటికి పోవాలి అంటే మన దగ్గర బయట వేరే ఎలాంటి మార్గాలు లేవు. సో మన శరీరం నుండి టాక్సిన్స్ మరియు ప్రమాదకరమైన పదార్థాలు తొలగించే ప్రక్రియను డీటాక్సికేషన్ అంటారు. అనేక సంవత్సరాలుగా జీవన పరిస్థితులు మరియు అలవాట్ల మార్పుల కారణంగా మన శరీరంలో ప్రవహించే బాహ్య టాక్సిన్ల మొత్తం చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మనం బయట జంక్ ఫుడ్ కానీ రకరకాల అంటే ఆహార వస్తువులు కానీ అలాగే కాస్మెటిక్స్ కానీ అంటే మన బాడీలో మొత్తము కూడా టాక్సిన్స్ అనేవి తయారు కావడం స్టార్ట్ అయినాయి. సో దాని వల్లనే మనకి అనేక రకమైన డిసీజులు అనేవి రావడం జరుగుతుంది. వాతావరణంలో వచ్చే రసాయన కాలుష్యాలు కానీ శరీరం యొక్క డీటాక్స్ వ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి. దీనికి కారణంగా ప్రమాదకరమైన టాక్సిన్లు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎన్నో వ్యాధులు మనకి ఎన్నో రకాలుగా వస్తున్నాయి. సో దాని గురించి మన దాంట్లో మన వెస్టీజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది ఉంటుంది. డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ మనము నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా శోషణ చేస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న మన పనేది మనం నిద్రపోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మన బాడీలో అన్ని పార్ట్ల నుంచి ఎక్కడైతే డిసీజ్ ఉందో అంటే చెడు అనేది ఉందో నరాల నుంచి చెడు అనేది తీసేయడం జరుగుతుంది. దీన్ని సాంకేతిక పద్ధతిలో జపాన్ పరిశోధకులు కనిపెట్టారు. దాదాపు 24 సంవత్సరాలు దీన్ని పరిశోధన చేయగా దీనిలో చాలా చాలా పరిశోధనలు తెలుసుకున్నది ఏంటి అంటే మన బండి ఏదైతే మనము ఏమంటారు మన బండిని గ్యారేజీలో ఇస్తే వాళ్ళు ఎట్లాగా రీసైక్లింగ్ ఎట్లా చేస్తారో సో మనకి కూడా మన బాడీలో ఉన్న చెడు టాక్సిన్స్ ఎక్కడున్నా కూడా మన బాడీ నుంచి తీసేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళు జపాన్ నుంచి కనుక్కోవడం జరిగింది. దాదాపు 24 సంవత్సరాలు దీనిలో పరిశోధన చేసిరు. కానీ దీని ప్రయోజనాలు ఏంటి అంటే ఇది ఫుడ్ రిలాక్సేషన్ సూత్రాలపై పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఏదైతే ఉందో డిసీజ్ దాని మీద మాత్రమే పనిచేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే వేసుకుంటామో దాని పని అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మన బాడీలో రోగ నిరోధక వ్యవస్థని పెంచుతుంది. అంటే మన బాడీలో ఎప్పుడైనా చెడును తీసేసేటప్పుడు మనకి బయట అయితే ఎలాంటి ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు అనేవి జరగడం జరుగుతుంది. కానీ ఇందులో మనకి రోగ నిరోధక వ్యవస్థని పెంచుతూ సేమ్ టైం మన బాడీలో టాక్సిన్స్ అనేది తీసేయడం జరుగుతుంది మన ఫుడ్ ప్యాచ్. అలాగే మెరుగైన ఆరోగ్యము మరియు దీర్ఘాయువుని ప్రోత్సహిస్తుంది. నిద్రపోయే ముందు వీటిని పాదాలకు వేసుకోవాలి. సో వీటిని ఎప్పుడు వేసుకోవాలి అంటే ఓన్లీ నైట్ టైంలో నిద్రపోయేటప్పుడు వేసుకోవాలి. అది ఎలా ఉంటది అంటే అందులో రెండు ప్యాచ్లు ఉంటాయి. ఒకటి పైన వైట్ కలర్ లో ఉంటది, లోపల గోల్డ్ అండ్ వైట్ ఉంటది. అది మధ్యలో వేసేసుకొని కాలుకి మనము అరికాలు మధ్యలో అతికించుకోవాలి. సో పైన ప్లాస్టర్ అని తీసేసి కాలుకి ప్యాచ్ చేసుకోవాలి. అది వీడియో పూర్వకంగా చూపిస్తాను మళ్ళీ. అలాగే మనకి ఇందులో ఇంకోటి గ్యానోడర్మా అండి. గ్యానోడర్మా వచ్చేసి మన శరీరంలో టాక్సిన్ని డీటాక్సిఫై చేస్తుంది. అలాగే టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగించే నష్టాన్ని తగ్గించడం జరుగుతుంది. అంటే టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ గా చేస్తూ కలిగే నష్టాన్ని మొత్తం మనం తీసేస్తుందండి. దీని శరీరం యొక్క మెటబాలిజానికి సమతుల్యంలో సహాయపడడం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడము ఉంటుందండి. అంటే గ్యానో అంటే మన బాడీలో గ్యానోడర్మా అంటే ఎర్ర పుట్టగొడుగులతో తయారైంది. ఇది మన బాడీలో ఎలాంటి చెడు డిసీజ్ అనేది తీసేస్తుందండి. ఇందులో గ్యానోడర్మాలో మనకి ఇందులో వెస్టీజ్ లో 3 రకాలుగా ఉన్నాయి. మనకి గ్యానో పేస్ట్ ఉంది, సేమ్ టైం గ్యానోడర్మా ఉంది, ఇంకొకటి వచ్చేసి 2 రకాలు ఉన్నాయి, గ్యానోడర్మా అండ్
గ్యానో పేస్ట్. సో ఇది గ్యానో అనేది ఎర్ర పుట్టగొడుగుతో తయారవడం వల్ల మన శరీరానికి, మన చర్మానికి సౌందర్యవంతంగా పనిచేస్తుందండి. సో బయట అయితే ఆ, చ- శరీరానికి మనకి ఆ గ్యానోడర్మా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో టాక్సిన్స్ తీసేస్తుంది, ఫ్రీ రాడికల్స్ కారణంగా నష్టాన్ని తగ్గిస్తుంది. సేమ్ టైం మన బాడీ అంటే మన చర్మం షైనింగ్ గా ఉండడానికి కూడా చాలా చాలా బాగుంటది. మన మెటబాలిజాన్ని పెంచుతుందండి. దీన్ని రోజు 2 క్యాప్సిల్స్ వాడడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ తీసేస్తూ మన శరీరాన్ని కాంతివంతంగా ఉంచడానికి చాలా చాలా బాగుంటదండి ఈ గ్యానోడర్మా అనేది. అలాగే ఇంకోటి వచ్చేసి మన బాడీలో ట్యాక్స్ అంటే చెడుని తీసేసేది టాక్స్ క్లీన్ ఉంటది. ఇదేంటి అంటే ఇది శరీరం నుంచి తొలగించే ప్రమాదకరమైన పదార్థాలని తొలగించి, అంటే మనకి ఏదైనా శరీరంలో ప్రమాదకరమైన పదార్థాలు అంటే చాలా మందికి మోషన్ ప్రాబ్లం ఉంటది. సో అది చాలా మందికి చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటారు. సో అలాంటి వాటికి ఎక్కువగా పనిచేస్తుంది మన టాక్స్ క్లీన్ అనేది. సో దీన్ని ఏంటి అంటే పెద్ద పేగుల యొక్క సాధారణ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. అదే పెద్ద పేగు అంటే మన మోషన్ ప్రాబ్లం అనేది చాలా క్లియర్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇది చెప్పుకోలేని ప్రాబ్లం కాబట్టి సో టాక్స్ క్లీన్ అనేది రోజు కూడా మనం ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ మరియు మెటబాలిజాల్ని నియంత్రిస్తుంది. జీర్ణక్రియ యొక్క మెటబాలిజం అంటే మన బాడీలో ఎక్కడెక్కడైతే అంటే వేస్టేజ్ ఉన్నదో అవన్నీ తీసేస్తూ మనకి అంటే కణాలకి అంటే బలాన్ని ఇస్తా ఉంటది అనమాట. సో అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మొటిమలు మరియు తీవ్రమైన దీర్ఘకాలిక చర్మ సమస్యల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మన చర్మంలో ఎక్కడైతే ఆరోగ్యంగా ఉండడానికి, మన బాడీలో ఎక్కడైతే చెడు ఉందో అంటే ఫేస్ లో చాలా చాలా మొటిమలు అంటూ అలాగే చర్మ సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి కదండి. అంటే మన బాడీలో టాక్సిన్స్ చేరుకోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టాక్స్ క్లీన్ అనేది తీసేయడం జరుగుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మోషన్ ప్రాబ్లం క్లియర్ అయినప్పుడు రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది అనమాట మన టాక్స్ క్లీన్ అది. అలాగే స్వల్ప మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది రోజుకి 2 times వాడాలి, ఉదయం సాయంత్రం. అంటే మన బాడీలో టాక్సిన్స్ ఉన్నప్పుడు చాలా మంది చాలా లావుగా కానీ, అలాగే మలబద్ధక సమస్య కానీ, చాలా మందికి బ్లడ్ సర్క్యులేషన్ లో అంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందని అంటారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ ఇవ్వండి, తర్వాత గ్యానోడర్మా, సేమ్ టైమ్ టాక్స్ క్లీన్. ఇలా 3 రకాలుగా ఉంటాయి మన బాడీలో చెడు తీసేయడానికి. బయట ఎక్కడ కూడా ఇలాంటి ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము మన బాడీలో మనము తీసేసుకుంటూ, మన బాడీలో చెడు అనేది తీసేసుకుంటూ మనకు వచ్చిన రిజల్ట్ నలుగురికి షేర్ చేయాలన్నమాట. ఈ ఫుడ్ ప్యాచ్ కానీ, గ్యానోడర్మా కానీ, టాక్స్ క్లీన్ అని ఎవరైనా మన బాడీలో చెడు తీసేస్తుంది. కాబట్టి ఫస్ట్ అవి ఇవ్వండి. అవి ఇచ్చాక సప్లిమెంట్స్ అనేవి మళ్ళీ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలు, టాక్సిన్స్ ఏ విధంగా బయటికి తీసేయాలంటే ఈరోజు మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో గ్యానోడర్మా, టాక్స్ క్లీన్, ఇంకా ఫుడ్ ప్యాచెస్. సో వండర్ఫుల్ మేడం. సో చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం మేము ఈరోజు మీ ద్వారా. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరే, అలా షెడ్యూల్ లో భాగంగా ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కదా. ఓకే, ఎస్, కంటిన్యూ చేస్తారా మేడం? ఎస్, కంటిన్యూ. ఓకే. చూడండి లీడర్స్, ఈరోజు మన ముందున్న కంపెనీ వెస్టీజ్. సో చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉండొచ్చు. ఏంటి అంటే ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది. దీనికి
ఇలా చాలా కంపెనీలు ఉండగా ఇది ఎందుకు కొత్తగా వచ్చింది? సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా మందికి ఉండొచ్చు. సో కొంచెం అందరూ కూడా దయచేసి వినండి. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీజ్. సో ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి మనిషికి పూర్తి సంతృప్తిగా ఆనందంగా జీవించాలి అని ఉంటది. సో మనము జన్మించినప్పుడు మనకి ఎన్నో ఆశలతో మనం బయటకు వస్తాము. సో మనము కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఆశలు అనేవి ఉంటాయి. సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనం పూర్తి సంతృప్తితో జీవించాలి అని చెప్పేసి. సో అన్ని సమృద్ధిగా మనకైతే ఏంటి ప్రపంచంలో అన్ని సృష్టించబడ్డాయి, అన్ని సమృద్ధిగా సృష్టించబడ్డాయి. కానీ వాస్తవానికి నేడున్న పోటీ ప్రపంచంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించడం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు అంటే సార్ కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి. ఎస్ మేడం. సంతోషకరమైన జీవితాన్ని జీవించడం అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. సో జీవితంలో విజయం సాధించిన కొంతమంది ధనవంతులు, క్రీడాకారులు, నటీమణులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు వీళ్ళకు మాత్రమే మంచి జీవితం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి మనలాంటి సాధారణ మనుషులకి ఎలాంటి జీవితం అనేది అర్థమవుతుంది కదా. రోజు కూడా మనము ఆ రోజు వరకు పని చేయడానికి మాత్రమే మన పని మనం చేస్తున్నాం. సో మన కళలు, కోరికలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకు అంటే మన కళలు తీర్చుకునేంత డబ్బు మన దగ్గర లేదు. మనం చాలా మంది అంటే ప్రాథమిక అవసరాల కోసమే పోరాడాల్సి వస్తుంది. కళల వెంట పరుగులు తీస్తూ సర్దుకుపోతున్నాం, మన జీవితాన్ని గడిపేస్తా ఉన్నాం. ఎందుకు అంటే మన దగ్గర డబ్బు లేదు. ధనవంతులకి, క్రీడాకారులకి, నటులకి, అలాగే రాజకీయవేత్తలకి, వ్యాపారవేత్తలకు మాత్రమే ఇలాంటిది అనేది సాధ్యం అవుతుంది. వాళ్ళకి చాలా డబ్బు ఉంది, వాళ్ళకి ఎలాంటి లైఫ్ అంటే అలాంటి లైఫ్ లీడ్ చేస్తారు. సో మనకేమో అలాంటి లైఫ్ లేదు. అంటే అలాంటి మనము పేదవాళ్ళుగా పుట్టినాం కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా కళల గడిపేస్తున్నాం. ఆ రోజు గడిస్తే చాలు, ఆ మంత్ గడిస్తే చాలు అన్న హోప్ తో మనం బయట వెళ్ళిపోతాం. కళల వెంట పరుగులు తీస్తున్నాం కానీ ఆ కళలు మనకు నెరవేరేది లేదు, ఏం లేదు. సో ఇటువంటి పరిస్థితిలో మనకు ఒక సరైన ప్రయత్నాలు పెట్టుబడిగా అంటే మన ప్రయత్నాలు పెట్టి సకల సౌకర్యాలు జీవితంలో ఆస్వాదించేందుకు ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తే అన్న ప్రశ్న దానికి ఆరాటమేనా, లేకపోతే సమాధానం ఏమైనా ఉందా? ఎస్, సమాధానం ఉంది అని చెప్పగలిగే ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. బయట ఎక్కడ కూడా మన లైఫ్ అనేది మారదండి. ఎందుకు అంటే మన లైఫ్ లో మనకి కావాల్సినంత ధనం అయితే బయట ఎక్కడ రాదు. ఒక జాబ్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు. బిజినెస్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, జాబ్ లో అయితే మన బాస్ చెప్పిన పని చేయాలి. సో మన బాస్ చెప్పిన పని చేసినా మనకి సరైన ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. ఆయన చెప్పిన టైంకి టైం అనేది కొంత ఆడ కేటాయించాలి. ఏమంటారు అంటే మన భాషలో అక్కడ కొంత మన టైం అనేది కుదవ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఆయన ఇచ్చే టైంలో, ఆయన ఇచ్చే మనీలో మన టైంని అక్కడ మనం ఇచ్చేస్తున్నాం. సో మరి ఆ టైంలో మనం ఎంత పని చేసుకోవచ్చు? మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డబ్బు ఉన్న చోట పని చేస్తున్నామా, డబ్బు లేని చోట పని చేస్తున్నామా, మన లైఫ్ ఎక్కడుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి. సో అది అనేది ఒక అద్భుతమైన వ్యాపార పద్ధతి. వ్యాపారవేత్త ఏం చేసిండు అంటే మొట్టమొదటిసారిగా 1930లో డాక్టర్ కాన్ లెన్బర్గ్ ఇతను అనేది మనకి కొత్తగా కనిపెట్టింది ఈ నెట్వర్క్ మార్కెటింగ్. 1930లో డాక్టర్ కాన్లెన్బర్గ్ ఆయన మొట్టమొదటిసారిగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కనిపెట్టడం జరిగింది. ఆయన కనిపెట్టిన తర్వాత ఆయన దగ్గర కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు సప్లిమెంట్స్ అంటున్నాం కదా, ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఆయన ఇలాంటి వాటిల్లో అమలు చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇట్లా అమలు చేయడం జరిగింది. వినూత్న పద్ధతిలో తయారు చేసి ఆయన
సాంప్రదాయ పద్ధతిలో కానీ వినూత్న పద్ధతిలో కానీ వినియోగదారులకి చేర్చడం ఈ వ్యాపార విధానం అన్నమాట. సో తొలుత ఇది అమెరికాలో స్టార్ట్ అయింది. ఫస్ట్ గా అమెరికాలో స్టార్ట్ అయింది మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. అక్కడ కొన్ని కంపెనీలు నాణ్యత ఉత్పాదనలు డైరెక్ట్ గా వినియోగదారులకు పరిచయం చేశారు. అంటే నాణ్యత గల వస్తువులు ఉత్పాదనలు చాలా బాగున్నాయి, డైరెక్ట్ గా వినియోగదారులకు పరిచయం చేశారు. దాంతో తృప్తి చెందిన వినియోగదారులు వాళ్ళకి ఇదంతా నచ్చింది అనమాట. ఈ ప్రాసెస్, ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏంటి చాలా పద్ధతిగా తయారు చేసిరు, చాలా వినూత్న పద్ధతిలో వినియోగదారులకు చేర్చినప్పుడు ఏమైందంటే మంచి రిజల్ట్ అనేది, నాణ్యత ఉంది, సేమ్ టైమ్ ఉత్పాదనలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి డైరెక్ట్ గా వినియోగదారులకు పరిచయం చేయడం ద్వారా దాంతో చాలా మంది తృప్తి చెందిరు అనమాట. సో దీన్ని తృప్తి చెందిన తర్వాత ఏమైంది అంటే నోటి మాట ద్వారా ప్రచారం చేసిరు. సో నోటి మాట తమ స్నేహితులు సేమ్ టైం తమ బంధువులకి వీటిని పరిచయం చేశారు అనమాట. పరిచయం చేయడం ద్వారా దీంతో ఈ వ్యాపారంలో ఉన్న పంపిణీదారులు కొత్త మార్కెటింగ్ పద్ధతి ద్వారా అనూహ్యమైన ఆదాయం పొంది దీన్ని ప్రపంచానికి పరిచయం చేసిరు. సో ఫస్ట్ లో అక్కడ స్టార్ట్ అయ్యి 1930లో స్టార్ట్ అయ్యి అమల్లోకి వచ్చింది ముందు అమెరికాలో. సో వాళ్ళందరికి కూడా ఇది నచ్చడం ద్వారా ఫస్ట్ నోటి మాట ద్వారా పరిచయం చేసిరు. తర్వాత తమ స్నేహితులకు బంధువులకు వీళ్ళందరికీ పరిచయం చేయడం ద్వారా ఈ వ్యాపారంలో ఉన్న పంపిణీదారులు మొత్తము కొత్త మార్కెటింగ్ పద్ధతిని అనూహ్యమైన ఆదాయం పొంది దీనికి ప్రపంచానికి పరిచయం చేసిరు. అప్పుడు మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ఎవరు వాడిరు అంటే ఒక సామాన్య వ్యక్తి, పెయింటర్ గా ఉన్న పెయింటర్ గా ఉన్న అతను ఈ వ్యాపారాన్ని అనుసరించి తన కళల్ని ఊహించని స్థితిలో అంటే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. చాలా మంది ఆ పెయింటర్ ని చూసి మారడమే జరిగిందండి. సో ఒక సామాన్య వ్యక్తి పెయింటరు తన వ్యాపార విధానాన్ని అనుసరించి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాపార విధానాన్ని అనుసరించి కళలో ఊహించని విలాసవంతమైన జీవితాన్ని జీవించడం జరుగుతుంది. ఒక సాధారణ వెల్డర్ అంటే వెల్డింగ్స్ పెడతారు కదా, ఆయన కూడా అన్ని విలాసాలు ఆస్వాదిస్తూ ఆ వ్యక్తులు మాత్రమే కాదు ఇంకా చాలా మంది విజయాలు సాధిస్తున్నారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. సో ఈ కొత్త వ్యాపార విధానం అనేది గత 85 ఏళ్లుగా సుమారు 165 దేశాలకు విజయవంతంగా జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 185 సంవత్సరాలుగా 165 దేశాలకు విజయవంతంగా జరుగుతుంది. చాలా మంది చాలా విజయాలు సాధించారు అనమాట. అది మొట్టమొదటి నెట్వర్క్ మార్కెటింగ్ అమెరికాలో స్టార్ట్ అయ్యి నోటి మాట ద్వారా పరిచయం అయ్యి అలాగే ముందుకు వెళ్తూ ఒక సామాన్య వ్యక్తులు పెయింటరు, వెల్డరు ఇట్లా చాలా మంది విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ఇంకా చాలా మంది వ్యక్తులు చాలా సక్సెస్ఫుల్ తీసుకున్నారనమాట. సో ఈ వ్యాపారం అనేది 85 సంవత్సరాలుగా జరుగుతుంది. సేమ్ 165 దేశాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా $multi-billion పరిశ్రమగా మారింది. సో ఇప్పుడు అనేది దాన్ని $multi-billion పరిశ్రమగా మారింది. సో ఈ కంపెనీని చాలా మంది బయట దేశాల్లో చాలా మంది చిన్న దేశాలే సక్సెస్ అవుతున్నాయి, ముందుకెళ్తున్నాయి. మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎందుకు ఉంది అంటే ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయ్యి అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి అందరూ కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లుగా కావడానికి మెయిన్ కారణం అనేది ఇదే అన్నమాట. సో ప్రతి సంవత్సరం వ్యాపార విధానం ప్రపంచవ్యాప్తంగా ఎందరో కోటీశ్వర్లు ఉద్భవిస్తున్నారు. వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. చాలా మంది ఇందులో ఉండడానికి లేడీస్ అండి, చాలా మంది లేడీస్. ఎందుకు అంటే లేడీస్ వల్లనే అవుతుంది ఎక్కువగా బిజినెస్. ఎందుకు అంటే వాళ్ళైతేనే ఏమైనా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. కొంతమంది జెంట్స్ ఏంటంటే సిగ్గుపడతారు అన్నమాట. సో అట్లా లేడీస్ ఎక్కువగా ఇది నోటి మాట ద్వారా చెప్పేది కాబట్టి వాళ్ళు తమ ఫ్రెండ్స్ తో గాని బంధువులతో గాని నోటి మాటతో ఎక్కువగా చెప్పడం ద్వారా ఎక్కువ మంది మహిళలు ఇందులో ఉన్నారనమాట. ఈ వ్యాపార విశిష్టతే లేడీస్ కి చాలా మంది ఉండడం ద్వారా ముందుకు వెళ్తా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వ్యాపార విధానం 50 ఏళ్లుగా విస్తరించిన తర్వాతే అంటే 1996 సంవత్సరంలో భారతదేశానికి చేరుకుంది.
భారతదేశానికి ఎప్పుడు చేరుకుంది అంటే 1996 సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చింది. తొలినాళ్లలోనే భారతీయులు గొప్ప అవకాశవాదంగా అంచనాలతో చూశారు. అంటే ఇది ఒక మంచి అవకాశం వచ్చింది, మన లైఫ్ ఎక్కడున్నా మారదు అని చెప్పేసి ఇది ఒక అవకాశంగా తీసుకున్నారన్నమాట. కొన్ని భారతీయ బహుళ జాతీయ కంపెనీలు వ్యాపారాలు పెట్టినాయి అనమాట. అంటే చాలా మంది ఈ కంపెనీలు వచ్చిన కొత్తలో, ఈ మార్కెటింగ్ వచ్చిన కొత్తలో కొన్ని కంపెనీలు ఆమ్వే అని ఇవన్నీ చాలా చాలా నెట్వర్క్ మార్కెటింగ్లు వచ్చినాయి కదా. సో ఎందరో భారతీయులు తమ జీవితాన్ని మార్చుకుందామని అనుకున్నారు. ఆ ఉత్సాహంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ ఉత్పాదనలు మంచి నాణ్యమైనవి ఉన్నప్పటికీ సాధారణ ప్రజానికానికి కొంచెము రేట్లు ఎక్కువగా అనిపించినాయి. మనం ఇప్పుడు చాలా మంది బయట అంటున్నారు కదా, అంటే తెలిసి తెలియక కొంచెం రేట్లు ఎక్కువగా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నారు. సగటు సామాన్య ప్రజల వల్ల అవి తమ లక్ష్యాలని చేరుకోలేకపోయినాయి. అంటే చాలా మంది మనకి చెప్పాను కదా, ఏ రోజుకి మనం ఏ మంత్ కి ఆ రోజుకి గడపడానికి మాత్రమే మన దగ్గర డబ్బు ఉంటుంది. ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు ఫస్ట్ లో వచ్చినప్పుడు. సో అప్పుడు ఏమైంది అంటే తమ లక్ష్యం, అంటే కంపెనీ అనేది తన లక్ష్యం చేరుకోలేకపోతుంది. అప్పుడు దాంతో తమ ప్రయత్నాలు విఫలమే, అంటే తన కొన్ని ప్రయత్నాలన్నీ ఆగిపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో కొన్ని అవకాశవాద సంస్థలు, నేను చెప్పాను కదండి, అవకాశవాద సంస్థలు దీన్ని అదునుగా చేసుకొని వస్తువులు లేకుండా కేవలం మనుషుల్ని తీసుకొస్తే చాలు. మీరు చాలా మంది చూసే ఉంటారు, ఒకరిని మీరు జాయిన్ అయ్యి ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, ఇట్లా డబ్బులు కొట్టే వ్యాపారాలు చాలా చాలా వచ్చినాయి. సేమ్ టైము కొన్ని గిఫ్ట్లు ఇచ్చి ఏంటి బట్టలు, డ్రెస్ కోడ్, విక్షన్ సార్ చెప్తా ఉంటాడు, కొంతమందికి షూ ఇచ్చి సేమ్ టైము ఇంకా గిన్నెలు ఇచ్చి, ఇవంతా ఏదో రకరకాల బిజినెస్ అనేవి వచ్చినాయి. సో అవి అన్ని కూడా ఈ బిజినెస్ అనేది, అంటే సగటు మనిషి ఇవి అన్ని కొనుక్కోలేకపోతుందని చెప్పేసి ఈ బిజినెస్ లో మీరు అవి కొనుక్కో అవసరం లేదు, ఓన్లీ జనాలను తీసుకొస్తే చాలు, మీరిద్దరిని చేర్చి ఇంకొక ఇద్దరిని ఒక 10,000 కట్టించి ఇంకొక ఇద్దరితో 10,000 కట్టిస్తే చాలు అని చెప్పేసి ఇవి అదునుగా తీసుకొని డబ్బు పంపిణీ చేయడం ద్వారా అతి తక్కువ టైంలో ధనవంతులు కావచ్చు అని చెప్పేసి ప్రజల మనసులో దురాశను పెంచిరు. అందుకే ఇప్పుడు చాలా మంది వెస్టీజ్ లో జాయిన్ అవ్వండి అంటే మేము ఇట్లాంటివి చాలా చూసినాము, ఇట్లాంటి కట్టి వదిలేస్తారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి బయట. అంటే ఫస్ట్ లో ఇట్లా వచ్చినాయి కాబట్టి జనాలు నమ్మడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో అందుకనే మనము వాళ్ళకి కొంచెం తెలిసే విధంగా చెప్పాలి, ఫస్ట్ లో ఇట్లా వచ్చినాయండి, మనం ఈ విధంగా ముందుకెళ్ళాలి, జనాలతో చేసే బిజినెస్ కాదు, అంటే జనాలతో డబ్బులు కట్టించే బిజినెస్ కాదు, ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి అని చెప్పేసి మీరు క్లారిటీగా చెప్పండి. ధనవంతులు కావచ్చు అని చెప్పేసి ప్రజల్లో దురాశని కల్పించాయి. సో అందులో ప్రజలు చేరి మోసపోవడమే కాకుండా వాళ్ళు సంపాదించిన డబ్బు, వస్తువులు అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అట్లా పెట్టి చాలా మంది చాలా లక్షలు వేలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ కాము అని చెప్పేసి మనం పోగానే ఇట్లాంటివి చాలా చూసినాం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ఏంటి అంటే కంపెనీ అమెరికాలో స్టార్ట్ అయింది, బాగుంది కంపెనీ, వాళ్ళు నోటి మాట ద్వారా బంధుమిత్రుల ద్వారా అందరికీ చెప్పిరు, వాళ్ళు బాగానే ఉంది, బిజినెస్ ముందుకు వెళ్ళింది. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే చాలా మంది ధనవంతులు అవుతున్నారు. ఈ కంపెనీ మన ఇండియాకి రాగానే ఏమైంది అంటే 1996 లో వచ్చింది. ఇండియాకి రాగానే ఏమైంది అంటే కొత్తలో ఇది బాగుంది, మన జీవితాన్ని మార్చుకోవడానికి బాగుంది అని మన భారతీయులు పట్టుకున్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళు మనకి తక్కువ కదా, మనము చాలా మంది సామాన్య ప్రజలే ఉంటారు. సామాన్య ప్రజలు ఏమైతుంది, ఇక్కడ వాళ్ళు కొనుక్కునేంత అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు. సో అక్కడ లేనప్పుడు ఏమైంది అంటే ఆ కంపెనీ అనేది కొంచెం తగ్గిపోయింది. అంటే మనము కొనుక్కోకపోయేసరికి కంపెనీ అనేది కొంచెం తగ్గిపోవడం వల్ల ఇక్కడ అంటే మామూలుగా బయట నార్మల్ బిజినెస్లు అనేవి మనకి ఇదే అదును చూసుకొని బయట బిజినెస్లు వస్తువులు ఏం అవసరం లేదు, మనుషుల్ని తీసుకొస్తే చాలని చెప్పేసి మనుషుల్ని జాయిన్ చేసుకొని సేమ్ టైము మనుషులతో డబ్బులు కట్టించుకొని ఈ డబ్బులు కట్టించే కంపెనీలు అన్ని చాలా చాలా వచ్చినాయి.
అట్లా చాలా మంది డబ్బులు కట్టి మోసపోయారు అనమాట. అలా మోసపోవడం వల్ల ముందుకెళ్లే ఛాన్స్ లేకుండా అయిపోయింది. తర్వాత ఉత్పాదనలు అలాగే మనకి మోసపోయారు. చాలా మంది డబ్బు పోగొట్టుకున్నారు. ఆచరణీయమైన అంటే వస్తువులు ఉన్న సంస్థలో లక్ష్యాలు చేరేందుకు అనవసరమైన ఉత్పాదనలు కొన్ని బలవంతంగా కొని పేర్చుకోవాల్సి వచ్చాయి. అదే చెప్పాం కదా, మనకి షూ ఇస్తారు, బట్టలు ఇస్తారు, కోట్ ఇస్తారు, ఇవన్నీ ఇచ్చి ఇక అవన్నీ సెల్ఫ్ లో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అంటే ఒక గేదెలు కాసి ఆయన అవి తీసుకున్నా అనుకో, ఆ స్కీమ్ తీసుకున్నా అనుకో, ఆయన షూ వేసుకొని అలాగే కోట్ వేసుకొని గేదెలు కాయడానికి వెళ్తాడా? ఇవన్నీ కూడా అట్లా కట్టించి అవన్నీ వాళ్ళు సెల్ఫ్ లో పెట్టుకోవడం తప్ప దేనికి పనికి రాలేదన్నమాట. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెడ్డగా మారిపోయింది. దీని వల్లనే ఇలాంటి డబ్బులు కట్టించే కంపెనీలు రావడం వల్లనే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ పేరు కాస్త మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా అందరి నోట్లలో మారిపోయింది అనమాట. సో 2008 ఇండియా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చీకటి యుగంగా పరిగణించారు. ఒక అంధకారం మధ్యలోనే ఉండిపోయింది. వీళ్ళందరూ ఇలా అనడం వల్ల ఏమైంది అంటే ఇట్లా చీకటి యుగంగా అంటే బయటికి రాలేదనమాట. అట్లా కొంత ఫస్ట్ వచ్చి మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలా మంది ఇవన్నీ చాలా చూసినలే అంటున్నారు. కాకపోతే ఇందులో ఏముంది, కట్టించేదా, మన లైఫ్ మారేదా అని ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో అప్పుడు మన గౌతమ్ బాలి సార్ 2004 సంవత్సరంలో 2 ఉత్పాదనలు చిన్నగా స్టార్ట్ చేయాలని చెప్పేసి, తనకి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది బయట మార్కెటింగ్ లో. సార్ అప్పుడు 2024 సంవత్సరంలో 2 ఉత్పాదనలు 6 పంపిణీదారుతో 2 కార్యాలయాలతో నిశ్శబ్దంగా ఆవిర్భవించారు. చాలా చిన్నగా వాళ్ళున్న వాతావరణంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చిన్నగా కొన్ని దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు 9 దేశాల్లోకి వెళ్ళిపోయింది మన వెస్టీజ్ కంపెనీ. అంటే ఇట్లా చీకటిగా ఉన్న కంపెనీని సారు మళ్ళీ మనము అంటే భారతీయులు బాగుపడాలి అంటే, భారతీయులే కాదు, ఒక మధ్యతరగతి మానవుడు బాగుపడాలి అంటే అతను కొనుక్కునే దాంట్లోనే అతను బాగుపడాలి. ఎందుకంటే అమౌంట్ అనేది అంతవరకే వస్తుంది. సో అందుకని అతను రోజు వాడుకునే వస్తువులోనే అతనికి కొంచెం అనేది మిగులుబాటు ఉండాలి అని చెప్పేసి ఈ కంపెనీ అనేది మన గౌతమ్ బాలి సార్, దీపక్ సుధీర్ సార్, కన్వీర్ సింగ్ సార్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దీనితోటి ముందుకు ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని రోజులు దీనిని వీళ్ళు మాట్లాడుకొని దీన్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేసిరు. అయితే ఫస్ట్ 2 ప్రొడక్ట్స్ అండి, 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, 2 కార్యాలయాలు. సో ఢిల్లీ, బెంగళూరు ఈ 2 వాటితోటే నిశ్శబ్దంగా ఆవిర్భవించింది మన వెస్టీజ్. ఈ సంస్థలో పంపిణీదారులు చేరేందుకు ఎటువంటి జాయినింగ్ లేదు. అలాగే నో రెన్యువల్. నెల చేయాల్సిన వ్యాపారం మొత్తం చేయాల్సిన వ్యాపారం మొత్తం చేర్చి లక్ష్యం చేరేందుకు భాగంగా ఈ వ్యాపార పథకం వంటి సులభమైన పద్ధతిలో, అంటే చాలా ఈజీ పద్ధతిలో, ఇప్పుడు మనకి వెస్టీజ్ లో జాయిన్ అయినాక మనం ఏమైనా డబ్బులు కడుతున్నామా? డబ్బులు ఏం కట్టట్లేదు. దాన్ని ఏమైనా రెన్యువల్ చేస్తున్నామా? నెల ఏం లేదు. అంటే మనం చేసే పీవీ మీదనే మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ల మీదనే మనకి కొంత అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరితోటి డబ్బులు కట్టట్లేదు, మనం డబ్బులు కట్టట్లేదు. మనకు కావాల్సిన అవసరమైన వస్తువులు ఏదో బయట కిరాణా షాపులు కొనుక్కునేవేటో ఇందులో కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇట్లా అనేది ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి దీని నెట్వర్క్ అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇలా ఎన్నో పెద్ద సంస్థలుగా చేరిన ఎన్నో పెద్ద సంస్థలు ఏంటంటే మినుగురు పురుగులాగా, చిన్న పురుగుల్లాగా చూసి హేళన చేసినాయి. కానీ ఈ వ్యవస్థాపకుడు గౌతమ్ బాలి సార్. మనం ఒక్కసారి గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకు అంటే ఎక్కడో అట్టడుగున పడిపోయిన, అంటే దాదాపు 8 సంవత్సరాల పాటు ఇండియాలో చీకటి యుగంగా పరిగణించిన మన బిజినెస్ ని మన కోసం, ఇప్పుడు మనకు దేవుళ్లాగా అనిపించే మన కోసం మనకు తీసుకురావడం జరిగింది. సో ఆయన ఎవరి గురించి తీసుకొచ్చినా ఇప్పుడు మన దాకా వచ్చి మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. కాబట్టి నిజంగా సార్కి అయితే మనము 3 తరాలు కాదండి, మన లైఫ్ ఉన్న రోజులు సార్కి రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సార్. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పుకోవాల్సిన విషయం ఇది.
కంపెనీ ఇంకా మనకి స్టార్ట్ అయ్యాక ఇంకా మనకి బిజినెస్ మొత్తం తెలుసు కదండి. మనము ఆల్రెడీ ప్రొడక్ట్ కొనుక్కోవడము, బిజినెస్ అనేది ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. ఇలా చాలా చాలా మంది ఇందులో సక్సెస్ కావడం కూడా జరుగుతా ఉంది. సో థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈ యొక్క గొప్ప వ్యవస్థ ఎలా వచ్చింది, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, సో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది చాలా క్లియర్ గా మనం చేయొచ్చా చేయకూడదా సో అనేది ఎవరు చేయొచ్చు అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఈరోజు మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి రిచ్ స్థాయిలోకి వెళ్ళడానికి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈరోజు ఒక అవకాశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది డైరెక్ట్ సెల్లింగ్. అందులో కూడా ఒక మంచి కంపెనీ. సో ఈ రోజు మీరు చెప్పినట్టు ఎన్నో రకాల కంపెనీలు వచ్చిపోయినాయి. సో అవన్నీ కాకుండా ఈరోజు మనకి సామాన్య వ్యక్తి ఖచ్చితంగా తన ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవసరమయ్యేలా రూపొందించినటువంటి ఒక మంచి సిస్టమ్ ద్వారా ఈరోజు ఎంతో అనుభవంతో మన ముందుకు వచ్చినటువంటి మన గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్ అండ్ దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ ముగ్గురు కూడా సో ఈ రోజు మన యొక్క ఉన్న స్థాయిని పెంచడానికి ఖచ్చితంగా ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి సో చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నా ఇది నేను చూసినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి బిజినెస్ నా మనం అందరం కూడా చాలా మంది తెలిసి తెలియక ఫేక్ అంటున్నారు అని చాలా అనిపించింది. సార్ వాళ్ళు అంత వెనక్కి పోయినాక కూడా మనలోకి తీసుకురావడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో. ఈ రోజు మనం ఒక్కళ్ళు కాదని, ఇద్దరు కాదంటే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. అక్కడ రాష్ట్రాలు, దేశాలు చాలా మంది కూడా ఇలాంటివన్నీ ఫేకు, ఇవన్నీ చేయలేము అని చెప్పేసి అందరూ కూడా చేతులు ఎత్తేసిన టైంలో ఈ బిజినెస్ అనేది సార్ వాళ్ళు పైకి తీసుకురావడం, 2 ప్రొడక్ట్స్ ద్వారా పైకి తీసుకురావడం, 2 దేశాలు 6 డిస్ట్రిబ్యూటర్ తో కొంత చిన్నగా పైకి తీసుకొస్తూ సార్ వాళ్ళు ఈ బిజినెస్ చాలా చాలా బాగా సక్సెస్ చేశారు సార్. ఫస్ట్ టైం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ బిజినెస్ లో ఉన్నందుకు. సేమ్ టైం మనకు అంత మంచి సార్ వాళ్ళు, అంటే గౌతమ్ బాలి సార్ గాని, దీపక్ సుర్, ఈ సార్ వాళ్ళు మనకి ఈ బిజినెస్ ని పరిచయం అంటే చెప్పినందుకు, ఈ కంపెనీని మన కోసం తీసుకొచ్చినందుకు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా బాగుపడ్డారో తెలియదు కానీ మనకైతే మన లైఫ్ లో ఒక చేంజ్ చేయడానికి వచ్చిందని నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. సార్ వాయిస్ క్లియర్ వచ్చిందా, మధ్యలో ఆగిపోయిందా? సూపర్ వాయిస్ క్లియర్, క్లారిటీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇంకా ఓకే అండి, 15 minutes. సో ఇంత మంచి కంపెనీ సో మరి ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో, ఎందుకంటే మేడం చెప్పారు సో నిత్యం అందరికీ అవసరం అవ్వాలి, అదేవిధంగా ఉపయోగపడాలి. సో ఉపయోగపడుతూ దాని ద్వారా ఆదాయం తీసుకోవాలని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు. సో మరి అందరికీ అవసరమైనటువంటి ఏవైతే నిత్యావసరాల వస్తువులు ఉన్నాయో ఈరోజు నిర్మలా మేడం చెప్పినటువంటి పేస్ట్, సబ్బు కానీ, ఇంకా బ్రష్లు కానీ, మౌత్ వాష్ కానీ, సో ఈ విధంగా అనేక రకాల ప్రొడక్ట్స్ దాదాపు 400 పైగా, అంటే 450 పైగా ప్రొడక్ట్స్ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. సో 4 కేటగిరీల్లో ఈరోజు మనకి ఈ యొక్క సప్లిమెంట్స్ కానీ, ఇంకా అగ్రికల్చర్ కానీ, ఇంకా మనకి జనరల్ కేర్, సో ఇవన్నీ కూడా మనకి నిత్యం అవసరమైనటువంటి వస్తువులే. సో ఈరోజు సో వాటి ద్వారా మనకి ఆదాయం అనేది ఈరోజు ఈ యొక్క వ్యవస్థ ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఎంతో మంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఈ రోజు మన ముందు కనిపిస్తా ఉన్నారు. మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్కి ఈ రోజు దాదాపు మంత్ కి 6 లక్షల పైగా ఈరోజు ఇన్కమ్ ఎర్న్ చేస్తా ఉన్నారు. సో దాదాపు ఈరోజు చూస్తే 2 సొంత ఇల్లు కళ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరి కళ ఏదైతే ఉందో అది ఈ రోజు నెరవేర్చుకుంటూ మనందరికీ ఆదర్శంగా ఉన్నారు ఈ రోజు. సో దాదాపు 2 ఇల్లులు సార్ కట్టుకోవడం జరిగింది. 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లు కూడా ఈరోజు తయారవుతుంది. అదే విధంగా కార్లు, ఎంతో మంది కార్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఈ రోజు మన కంపెనీలో. సో అదే విధంగా తన యొక్క స్థాయిని పెంచుకుంటూ ఉన్నారు. సో మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థలో మంచి గౌరవం ఈ రోజు. సో కారు, ఇల్లు ఉందంటే ఖచ్చితంగా అందరు కూడా గౌరవిస్తూ ఉంటారు. సో అదే విధంగా ఆర్థికంగా, సో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా తన యొక్క స్థితిని మెరుగుపరచుకోవడానికి సో ఏదంటే అది, సో ఈ రోజు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అవి ఖచ్చితంగా మనం కోరుకోవాలి, తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క
బిజినెస్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ సో ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో 4:50 అవుతుంది, సారీ 5:45 అవుతుంది. సో 50 minutes ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేసుకుందాం 6 వరకు. సో థ్యాంక్ యూ అండి. సో ఎందుకంటే అందరు కూడా ఈ రోజు మనకి బూట్ క్యాంప్ లో ఉన్నారు. సో చూడండి, మనకి నేర్పడానికి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది నేర్చుకోవాలి, నేర్పించాలి. సో మరి మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇలాంటి డైలీ మన యొక్క జూమ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో మనతో పాటు మన టీమ్స్ కూడా అటెండ్ చేయించుకుంటూ ఉంటే సో మనం ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మన టీమ్ కి అనేది ఇంప్లిమెంట్ చేస్తే మనం ఖచ్చితంగా మన కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఈరోజు ఈ యొక్క వ్యవస్థ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా ఈ రోజు చూస్తే ఎక్కడెక్కడి నుంచో మనం అనేక ప్రదేశాల నుంచి ఈ రోజు ఒక చోట కోటప్పకొండ బూట్ క్యాంప్ లో ఈరోజు ఒక డే సక్సెస్ఫుల్ గా పూర్తయింది. నిన్న వారి మాటలు వింటే చాలా అద్భుతంగా ఉంది. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ, సో వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఈ రోజు పెరుగుతా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మన యొక్క స్థితి ఏదైతే ఉందో ఇది కాదు మనం ఉండాల్సింది. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించాలి. ఫ్యూచర్ లో మనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంది, మరి దాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆ యొక్క సెషన్ ఏదైతే వెళ్ళారో, అటెండ్ అయ్యారో, సో వారి మాటల ద్వారా నేను వినడం జరిగింది. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఈ యొక్క బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫ్యూచర్ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఆ యొక్క బూట్ క్యాంప్ లో తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క సక్సెస్ వింటా ఉంటే నిజంగా అద్భుతం. సో ఇంత ఈజీగా మనం ఎన్ని చేయొచ్చా అనేటువంటి ఒక గొప్ప ఆలోచన అనేది మనకి రావడం జరుగుతుంది అక్కడ. సో అలాంటి అనుభూతులు ఈ రోజు ఈ యొక్క బూట్ క్యాంప్ లో మనకి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, ఏం చేస్తే మన ఫ్యూచర్ అనేది సెట్ అవుతుంది, తరతరాలు మన యొక్క ఫ్యూచర్ ని గొప్ప పటిష్టంగా ఉంచుకోవచ్చు అనేటువంటి గొప్ప మంచి ఆలోచనలు అనేవి అక్కడ రావడం జరుగుతుంది. సో అలాంటి ఆలోచన ద్వారా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చండి. సో అందుకే ఈ రోజు ఆ యొక్క బూట్ క్యాంప్ లో అనేక ప్రదేశాల నుంచి వచ్చి ఈ రోజు నేర్చుకోవడానికి వెళ్తా ఉన్నారు. కొన్ని లక్షల ఇన్కమ్ చేసేటువంటి అందరు లీడర్స్ కూడా ఈ రోజు అక్కడ ఏకమై యొక్క ఫ్యూచర్ లో మనం ఎలా ఉండబోతున్నాం, మనకి ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప దిశానిర్దేశం అనేది అందరికి ఇవ్వడానికి, అదే విధంగా తీసుకోవడానికి వెళ్ళినటువంటి గొప్ప లీడర్స్ కూడా ఈ రోజు బూట్ క్యాంప్ లో ఉన్నారు. సో వారందరికి కూడా మనందరం కూడా పేరు పేరు అందరికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ గురూస్ అండ్ మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ టైం. ఎస్ నరేందర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబిడ్జీ, గుడ్ మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. శ్రీంబిడ్జీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అసలు ఎక్సలెంట్ నర్మదా మేడం చెప్పింది. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఇప్పటి వరకు కోకొల్లలుగా పుట్టి భారతదేశంలో విదేశీ కంపెనీలు మన భారతీయుల ఆస్తులనంతా నాశనం చేసినాయి. ఆ విషయం ఖచ్చితంగా నర్మదా మేడం క్లారిటీగా చెప్పింది. సో ఈ రోజు మేము ఇక్కడ కోటప్పకొండలో బూట్ క్యాంప్ లో ఉన్నాము. మన కంపెనీ 20 సంవత్సరాల నుండి నడుస్తుంది గురుగారు. మన కంపెనీలో ఎవరైనా ఐడి తీసుకున్నారంటే వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం. కంపెనీ ఖచ్చితంగా ఉండేదే, ఫేక్ కంపెనీ ఏమైతే కాదు. సూపర్ కంపెనీ, ప్రొడక్ట్లు సూపరు, అన్ని సూపరు. అయితే ఇక్కడ మంచి సెషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా సెషన్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే తనను తాను తగ్గించుకోవాలి. తర్వాత మనిషి అనేవాడు, అది ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా, చాలా మంది ఏం చేస్తుంటారు, నైట్ బాగా ఫోన్ తీసుకొని వేసేజ్ చూస్తుంటారు ఎక్కువ. ఇక్కడ నేర్పించేది కూడా మా గురువులు అదే. మనం అవసరం ఉన్నాయి ఏంటివి అనేది మైండ్ ఎక్కించుకోవాలి. నెగిటివ్ థాట్స్, సినిమా చూడడం, లేకపోతే రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం, లేకపోతే ఆ పక్కింటోలే అది కానీ ఇట్లా వేస్టేజ్ ఫస్ట్ నింపుకోకుండా ఏదైతే మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కానీ ఈ నాలెడ్జ్ని ఫస్ట్ మొత్తం నింపుకొని ఒక 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ఈ కంపెనీనే మనం ప్రతినిత్యం మన గుండెల్లో వేసుకొని ముందుకు వెళ్ళగలిగితే రేపు ఈ 2-3 ఏళ్ల తర్వాత మనకు ఖచ్చితంగా 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా మనకు ఇన్కమ్ వస్తుంది కదా గురూజీ. తర్వాత నువ్వు పెళ్లిలకు పోతావా, లేకపోతే పేరెంటాలకు పోతావా, సావులకు పోతావా, దానికి పోతావా అనేది తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుంటే, మనం చేయకున్నా మన టీం 2,000-3,000 మంది మన కింద ఉంటారు కాబట్టి మనకు అమౌంట్ వస్తుంటది కాబట్టి అప్పుడు చేయాలి అనేది ఇక్కడ నేను నేర్చుకున్న గురుగారు. ప్రతి ఒక్కరం నెగిటివ్ నువ్వు మర్చిపోదాం, పాజిటివ్ తీసుకుందాం, సక్సెస్ కోసం ముందడుకేద్దాం, 10 మందికి సాయం చేద్దాం. థ్యాంక్ యూ గురుగారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, నర్మదా మేడం, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ చంద్ర గురుజీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ సార్, మీరు అన్నట్టు ఏదైతే మన సమయం ఇంపార్టెంట్. ఈరోజు సమయాన్ని మనం
ఏ ఎన్ని రకాలుగా వేస్ట్ చేస్తున్నామో మనకు తెలుసు. సో దాన్ని మనం ఆదాయంగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ సమయాన్ని మనం ఎక్కడ వినియోగించుకోవాలో దాని మీద క్లారిటీ తీసుకొని, సో ఇప్పుడు కష్టపడితే భవిష్యత్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, మనం అనుకున్నట్టు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పిన మాట. ఎస్ సార్, సూపర్ సార్. సో ఇది ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎక్కడ నేర్చుకున్నాం, దేని గురించి నేర్చుకుంటాం అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఆ సమయాన్ని మనం ఎంత మంచిగా యూజ్ చేసుకుంటామో ఖచ్చితంగా మన భవిష్యత్తు కూడా అంత మంచిగా ఉంటుందని చెప్పేసి. ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ రాఘవయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఇయర్స్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. అమరా సార్, వాయిస్ ఎస్ సార్, సూపర్ సార్. ఈ రోజు స్టేషన్ వండర్ఫుల్ స్టేషన్ సార్. సుధా మేడం బ్యూటీ పార్లర్ గురించి మా వేరే మేడం పేరు ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ. నిర్మలా మేడం అస్వరా పేస్ట్ గాంచి, గానా పేస్ట్ గాంచి అన్ని ఎక్సలెంట్ చెప్పారు. ముఖ్యంగా మన నర్మదా మేడం బిజినెస్ గురించి బాగా క్లారిటీ చెప్పారు మేడం. ఈ స్టేషన్ నాకు వండర్ఫుల్ గా నచ్చింది. నేను నిన్న కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళాను. ప్రతి వ్యక్తి ఐడి తీసుకున్న వ్యక్తి బూట్ క్యాంప్ వెళితే కంపల్సరీగా మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే. 2 రోజులు కాదు, ఒక్క రోజు కాదు, ఒక్క 2 నిమిషాలు మన గురువులు చెబుతుంటే 2 నిమిషాలు మైండ్ సెట్ మార్చుకోవాలంతే. ఇది నాకు కన్ఫర్మ్ అయింది. నేను ఆల్రెడీ ఇదివరకు పెరాస్ కానీ అగ్రి కూడా చేశాను. చాలా నష్టపడి చాలా బాధపడ్డాను. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నాకు ఎందుకు తగిలిందని చాలా అవరోధాలు ఎదుర్కొన్నాను. ఏదో అదృష్టం కలిసి వచ్చి మా అప్లైన్ ద్వారా మాకు స్టేజ్ కలిసి వచ్చింది. కంపల్సరీగా చేస్తాము. స్టేజ్ అనేది మంచి పవర్ఫుల్. మన గురించి మాట రోజు వింటున్నాము. అంతే, స్టేజ్ లో మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవాల్సిందే. ఓకే, ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే మీరు చెప్పారు ఒక మాట బాగా నచ్చింది. ఎందుకంటే బూట్ క్యాంప్కి వెళ్ళుకుంటే బూట్ క్యాంప్ వెళ్తే మన యొక్క మైండ్ సెట్ మారుతుంది. నాకు జస్ట్ 2 నిమిషాల్లోనే నా మైండ్ సెట్ అనేది సెట్ అయిపోయిందని చెప్పారు. సూపర్ సార్. సో అంత వండర్ఫుల్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుధా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు వండర్ఫుల్ మన మేడం నర్మదా మేడం అసలు కంపెనీ గురించి కానీ మన ఫుడ్ ప్యాచ్ గురించి కానీ అసలు ఎందుకు వేసుకోవాలి ఏంటి, మనకు బయట ఫుడ్ వల్ల కూడా ఎంత ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ మనకు అసలు మన కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చి వెళ్ళిపోయి అసలు మన కంపెనీ గురించి కానీ బయట వాళ్ళకి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పడానికి కూడా బాగా చెప్పారు సార్. అసలు మనకు కూడా చాలా మంది డౌట్ అడుగుతుంటారు, మనం ఎందుకు చేయాలి అసలు దేనికి అని. అలాంటి వాళ్ళకి క్లియర్ గా చెప్పాలని మేడం మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. క్లియర్ గా చాలా సూపర్ మేడము. థ్యాంక్ యూ మేడం. అండ్ నిర్మలా మేడం కూడా ఏదైతే మన పేదవాళ్ళైనా గొప్ప వాళ్ళైనా మనం వాడుకునేది బ్రష్, పేస్ట్, మౌత్ వాష్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడము. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ ఫీడ్బ్యాక్. సో అదేవిధంగా మీ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా, సో ప్రతి పాయింట్ అర్థమయ్యేలా ఉంటుంది. సెషన్ మొత్తం కూడా సూపర్ వండర్ఫుల్, చాలా సాఫీగా ఉంటుంది. సో సూపర్ మేడం. థ్యాంక్ యూ. సో మీరు దొరకడం, మా టీంలో మీరు ఒక లీడర్ గా ఎదగడం, సో మాకు చాలా హ్యాపీ. సో ఫ్యూచర్ లో మంచి లీడర్ కావాలని కోరుకుంటున్నాం మేడం. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వరూప కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన సబ్జెక్ట్ అనేది చాలా మంచిగా ఉంది సార్. ఏందనంటే మనకు వేస్టేజ్ గురించి, నా ఫుడ్ ప్యాచ్ గురించి కానీ, గానోడర్మా, ఇంకొకటి ఈ పేగు మంచిగా ఉండడానికి కదా టాస్క్ క్లీన్ అనేది చాలా అవసరం అనేది నాకు ఈరోజు తెలిసింది సార్. ఇప్పుడు దాని గురించి ఇంతవరకు అయితే మన ఆశ్రమాలకి దానికి అనేదానికి అది ఇవ్వలేదు సార్ వాళ్ళు. నేను దీని ద్వారా తెలుసుకున్నా సార్, ఈరోజు సబ్జెక్ట్ ద్వారా నేను దానికి అర్థమైంది. అది ఇస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని ఖచ్చితంగా అది
పర్చేజ్ చేస్తే సార్ మా వాళ్ళకే ఉన్నది అది ప్రాబ్లమ్. ఇంకో మేడం బ్యూటీ గురించి కలవంద గురించి చాలా మంచిగా చాలా నీట్ గా చెప్పింది సార్, మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. జయమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రామారావు సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు ఫుడ్ ప్యాచ్ గురించి జ్ఞానోడర్మ్ గురించి బాగా చెప్పారు సార్. బాగా నేర్చుకుంటున్నాను నేను. బిజినెస్ ప్లాన్ గురించి కూడా బాగా చెప్పారు సార్. ఇప్పుడే బాగా నేర్చుకుంటున్నా సార్. నేను నేర్చుకున్న టీంని పెంచుకుంటా సార్ నేను. థ్యాంక్ యూ సార్ ఈ సమయాన్ని ఇచ్చినందుకు. సూపర్ మేడం, ఖచ్చితంగా నేర్చుకోండి, నేర్పించండి టీమ్ కి. సో మంచి టీం రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇబ్రహీం సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్, ఈ రోజు మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది. అదే విధంగా నర్మదా మేడం కంపెనీ ప్రొఫైల్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఫుడ్ ప్యాచ్ గురించి, గ్యానోడర్మా గురించి, ట్యాక్స్ క్లీన్ ఇవన్నీ వాడుకుంటే చెడు కణాలు అనేది తీసుకొని మానవుడు మంచిగా అభివృద్ధి చెందుతాడని. అదే విధంగా నిర్మలా మేడం కూడా చాలా క్లియర్ గా చెప్పింది. మనం నేర్చుకోవాలి అంటే ఏదో సాధించాలంటేనే నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజు సార్ 3399 553366 ఏ విధంగా ఈ రోజు చెప్పారో రేపు కూడా సెషన్ మనదే ఉంటది. 18892009 వీళ్ళు ఖచ్చితంగా రేపు ఉదయం అఫర్మేషన్ మనదే ఉండాలి. ఈ ముగ్గురు బ్రాండ్ వాళ్ళదే ఉండాలి. అఫర్మేషన్ మనదే ఉండాలి. ఛాంపియన్, సేమ్ బీజీ, కంపెనీ ప్రొఫైల్స్, దాని తర్వాత ఫుడ్కి సంబంధించి ఇవన్నీ మనమే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇప్పుడు నర్మదా మేడం కంపెనీ ప్రొఫైల్స్ గురించి ఆమె ఏ రీతిలో చెప్పాలో ఆ రీతి అది అందరు నేర్చుకోరు కాబట్టి అదే ప్రొఫైల్స్ గురించి కానీ ఇంకా వేరే ఫుడ్ సప్లిమెంట్ గురించి కానీ ఏదో ఒకటి సబ్జెక్ట్ అనేది చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్. సో ఖచ్చితంగా మీరు కూడా రాక్ చేస్తారు. మీ టీం కూడా మంచి లీడర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు మంచి పెర్ఫార్మెన్స్ మేము కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాదయ్య సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఎస్టీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నిర్మలా మేడం నిత్యావసర వస్తువుల గురించి, హోమ్ నీడ్స్ గురించి, పేస్ట్ గురించి, మౌత్ వాష్ గురించి మంచిగా చెప్పింది సార్. అలాగనే సుధా మేడం అలవేరా ఆమ్లా ఈ సీజన్ అది కాబట్టి చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ వాడితే మంచిగా ఉంటుంది అనే ఆలోచన చెప్పింది సార్. అలాగే మేడం నర్మదా మేడం ఫుడ్ ప్యాచ్, గ్యానోడర్మా డాస్పిన్ ఈ బాడీలో మనకు చెడు పదార్థాలను విసర్జిస్తాయి. మనం కొత్త బండి తెచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత సర్వీసింగ్ చేస్తాం. మనకు బాడీని ఎలాంటి సర్వీసింగ్లు చేయలేము, ఏ డాక్టర్ చేయలేడు. ఈ ఫుడ్ ప్యాచ్ వల్ల, గ్యానోడర్మా వల్ల, టాక్సిన్ వల్ల మన బాడీలో ఉన్న విసర్జకీయ ద్వారా పోని వ్యనార్థ పదార్థాలు కూడా బయటికి తీస్తుంది. ఈ మంచిగా పనిచేస్తుంది సార్. నేను వాడిన సార్, నాకు మంచి రిజల్ట్ ఉంది. అలాగనే డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మేడం నర్మదా మేడము మంచిగా వివరించింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ 185 దేశాలకు వెళ్ళింది. థ్యాంక్ యూ. అలాగేనా సార్. టైగర్ వెంకటేష్ సార్ ప్రాజెక్టు ప్రాబ్లమ్స్ 2 రకాలు ఉంటాయి అన్నాడు. మనం ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చీతాకోక చిలుక ఫస్ట్ కష్టాల్లో ఉంటది. తర్వాత మళ్ళా చీతాకోక పడ్డ కష్టం వల్ల మనకు అది గొంగళి పురుగు కష్టాలు ఉంటది. గొంగళి పురుగు తర్వాత చీకాకోక చిలుకలాగా మారుతుంది. అది సుఖం వస్తుంది. ఎలుగు తర్వాత చీకటి తర్వాత ఎలుగు వస్తుంది. సుఖం తర్వాత కష్టం తర్వాత సుఖం వస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. అలాగే ఎంత కష్టమైన పని ఇష్టంతో చేసినప్పుడు మనం ఎలాంటి పని అయినా సక్సెస్ చేయగలుగుతాము. ఇష్టం లేకుండా చేసిన పని ఎంత ఇదిగా చేసినా కూడా అది సక్సెస్ కాదు.
థ్యాంక్ యూ సార్. పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. 3 సంవత్సరాల విజను ఈ రోజే మనం రాసుకోవడానికి, మనం ఏమవుతాము, మనకేం కావాలి, ఏం కోరికలు, ఏం డ్రీమ్స్, ఏము కారు కావాలనేది ఈ రోజే రాసుకోమన్నాడు సారు. నిన్న 6వ తారీఖు 7వ నెల 2024 నుండి మళ్ళీ అదే సేమ్ డేటు 3 సంవత్సరాల తర్వాత నీకు ఏం కావాలి, నీకు మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా, మంచి ఫామ్ హౌస్ కావాలా అనేది విజన్ చేయమన్నాడు. ఆ విజన్ రాసుకున్నాం సార్. మాకు పాజిటివ్ వీడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎక్కడ లేదు సార్, ఎక్కడ ఎన్నో పనులు చేసినా కానీ ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఈ వెస్టేజ్ దొరకడం నాకు చాలా అదృష్టం సార్. మా అమ్మ నాన్నలు చేసిన పుణ్యాల వల్ల ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం చేసిన ఎంకరేజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. చీకటి తర్వాత వెలుగు వస్తుంది, చీకటి చూసి భయపడొద్దు. సో అదేవిధంగా గొంగలి పురుగు ఎన్నో కష్టాలు పడుతుంది సీతకు ఒక చిలుకగా మారడానికి, కలర్ఫుల్ లైఫ్ ని అనుభవించడానికి. సో మనం కూడా ఈరోజు అలాంటి కష్టం ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు అనేది మనం కష్టపడితే ఆ తర్వాత లైఫ్ 3 జనరేషన్ అనేది మనకి వండర్ఫుల్ గా మనకి నచ్చినట్టుగా తయారవుతుంది. సో ఈ రోజే రాసి పెట్టుకోండి, మీకు కారు కావాలా, ఇల్లు కావాలా, ఖచ్చితంగా దాని గురించి ఒక 3 సంవత్సరాలు దీంట్లో మనం కష్టపడదాం, ఖచ్చితంగా అవన్నీ కూడా సాధించుకుందాం అని చెప్పేసి మీరు ఆ యొక్క బూట్ క్యాంప్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు మాకు తెలియజేయడం సో వండర్ఫుల్ సార్. సో చాలా మందికి ఈ యొక్క పాయింట్స్ అనేవి చాలా చాలా బాగా లోతుగా వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా దాని గురించి అందరం కూడా మేము కష్టపడతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ చేసుకోండి. 1889. మేడం వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన సబ్జెక్టు చాలా సూపర్ అనిపించింది సార్. నాకు చాలా నచ్చింది. నర్మదా మేడం చెప్పింది ఫుడ్ ప్యాచెస్, గ్యానోడర్మ, అదేందో టాక్స్ క్లీను, ఇవన్నీ చెప్పింది సార్. అలాగే కంపెనీ ఎలా తయారైంది, ఎప్పుడు తయారైంది, ఓవలి వలన ఎంత దేశం అంతా వాకింది, ఒక పెయింటర్ వారి వద్ద ఎంత అయిపోయింది, మనకి ఈ అదృష్టం అంటే ఇలా కలిసి వచ్చిందని చెప్పాడు సార్. నాకు చాలా అర్థమైంది. అట్నే మేడం కూడా అట్నే పేస్టు, గ్యానో పేస్టు, వైట్నర్ పేస్టు ఇవన్నీ చెప్పాడు సార్. ఇంకో మేడం కూడా అలోవెరా, కుకుంబరం అని చెప్పారు సార్. నాకు చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. సో సూపర్. మొత్తం సబ్జెక్ట్ మొత్తం కూడా 4 మాటలు సింపుల్ గా చెప్పారు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కవిత శ్రీనివాస్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి నర్మదా మేడం బాగా చెప్పింది సార్. మనం జీతం చేస్తే జీతమే ఉంటది, జీవితం మాత్రం ఉండదు సార్ అనేది క్లారిటీగా అర్థమైంది సార్. అలాగే గ్యానోడర్మా టాక్సిన్ గురించి చాలా బాగా చెప్పింది సార్. మేము వాడుతున్నాం సార్, అది ఎక్సలెంట్ సార్, సూపర్ రిజల్ట్. అలాగే నిర్మలా దక్షత మేడం మన హోమ్ కేర్ లో భాగంగా మన నిత్యావసర జీవితంలో పేస్ట్ గురించి బాగా చెప్పింది సార్. అలాగే బీబీ క్రీమ్ గురించి కూడా సుధా మేడం మంచిగా అర్థమైంది సార్. హలో కుకుంబర్. హలో కుకుంబర్. ఎస్, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చింది. శిరీష మేడం అన్మ్యూట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు సుధా మేడం గాని, నిర్మలా మేడం గాని, మన నర్మదా మేడం, ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో నిలబడాలంటే నిజంగా సార్ మన జీవితం మారాలంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నాకైతే ఈరోజు హ్యాపీగా ఉంది. మంచి అప్లైన్, మంచి లైఫ్ లైన్ ఇద్దరి మధ్యలో ఉన్న నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా నిలబడతాను, సక్సెస్ వస్తుంది. నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాం, లీడర్స్ ఖచ్చితంగా తయారవుతున్నారు సార్. ఇలా మనం నేర్చుకుంటూ నేర్పియాలి. అసలు ఈ పోటీతత్వంగా మనము మన బ్రాండ్ చూస్తూ చెప్పాలన్న ఆసక్తి కలుగుతుంది సార్.
సూపర్. అంటే మేము చెప్పాలి అన్నట్టు నేర్చుకోవాలి సార్. ప్రతి ఒక్కరు నిలబడాలి, అందరికి రావాలి సక్సెస్, మంచి లైఫ్. మన జీవితాలు మారాలంటే ఇక్కడే నేర్చుకోనికేనే మనం ఎక్కువ టైం కేటాయిస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, వన్స్ అగైన్ వెంకటేశ్వర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు నిన్న కోటప్ప పండుగకు వచ్చిన సార్. ఫస్ట్ సెషన్లే నా లైఫ్ చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అయినా. ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా 6 గంటల నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా నేను ఒక 10 మందిని మార్చాలనుకుంటున్నా. మంచి జీవితం ఉంది సార్. నేను జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది. అయినా ఒక లీడర్ల కోసం వెతుకుతున్నా సార్. నేను బ్రాంచ్ లెవెల్లో ఉన్నా, 16% ఉన్నా. నేను ఒక 10 మందిని మార్చడానికి పాజిటివ్ మైండ్తో ఉన్నా, మార్చుతా సార్. నేను 3 years లో మంచి గోల్తోని 1,01,000 కార్ తీసుకోవాలని, ఒక 10 మందికి 50,000 ఇప్పించడానికి రెడీగా ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నీరజ మేడం అడ్మిట్ చేసుకో. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. అమ్మ నర్మదా మేడం చెప్పిన విషయం ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పారండి. ఒక రెండు సప్లిమెంట్ నుంచి సార్ ఎట్లా స్టార్ట్ చేసిండు, చీకట్లో ఉన్న విషయాన్ని మళ్ళా వెలుగులోకి మెల్లమెల్లగా ఎట్లా తెచ్చిండు, అది చాలా బాగా చెప్పింది సార్ మేడము. మనకు వచ్చేసి ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది సార్ క్లాసు. ఈ ఫీడ్బ్యాక్ వల్ల కూడా వాళ్ళు కూడా చెప్పిన విషయాలు నేను ముందు నుంచి వినలేదు సార్ క్లాసు. ఈ మధ్యలోనే వచ్చిన నేను 5:30కి అట్లా. అయితే వీళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల కూడా చాలా బాగా అర్థమైంది సార్. బిజినెస్ చాలా బాగుంది. మనం ఐడి తీసుకున్నాము, వెనక ఆడొద్దు. మన మీటింగ్, మన టీం లేదని ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. కొంచెం వెనకైనా సరే అన్ని విషయాలు తెలుసుకొని మనం అనేది ముందుకు సాగుతుంటే మనకు వచ్చే విజయాలు వేరేగా ఉంటాయి సార్. చాలా బాగుంది సార్ క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, 5533 శిరీష మేడం అడ్మిట్ చేస్తూ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ సార్? సూపర్ మేడం. ఈరోజు నిర్మల మేడం చెప్పిన సబ్జెక్ట్, నర్మదా మేడం చెప్పిన సబ్జెక్ట్, సుధా మేడం చెప్పిన సబ్జెక్ట్, ప్రతిదీ కూడా సూపర్ సార్. చాలా బాగుంది. నర్మదా మేడం చెప్పిన సబ్జెక్ట్ అయితే చాలా బాగా అర్థమైంది, చాలా బాగుంది. అండ్ ఈ జూమ్ ద్వారా ఇంకా అందరూ బూట్ క్యాంప్ అక్కడిక్కడ వెళ్ళడం చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను సోలాపూర్ నుంచి మైమ్నార్కి నేను కూడా ఇంకా ఫస్ట్ స్టెప్ వేయాలని వస్తున్నా సార్. ఇందులో సక్సెస్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్, థ్యాంక్ యూ మై మెంటర్, థ్యాంక్ యూ రమేష్ చంద్ర గురూజీ. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు. సో సుధా మేడం గారికి, అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ మాకు పరిచయం చేసి మా ముందుండి నడిపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి శ్రీంబ్రిజీ కానీ, డైలీ అఫర్మేషన్, గ్రాటిట్యూడ్, ఛాంపియన్ చెప్పినటువంటి లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదే నిర్మల మేడం జనరల్ కేర్. సో ఖచ్చితంగా అందరికీ అవసరమైనటువంటి జనరల్ కేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాడుకోవాలి. మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలంటే ఖచ్చితంగా మన అవసరాలనే ఆదాయాలుగా మార్చుకోవాలి. సో అలాంటి వ్యవస్థ ఈరోజు మనం ఉన్నాం, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. సో ఖచ్చితంగా అందరూ కూడా రాక్ చేద్దాం, ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు నిర్మించుకుందాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మళ్ళా మనం సాయంత్రం ఎగ్జాక్ట్ 7 o'clock మళ్ళీ మీటింగ్ లో మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.